ఇప్పుడు అంజబాబు రచయిత, కౌలాస కోట సినిమా రచయిత వేదిక మీదకి వచ్చి నీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయాలి. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా ఛాంబర్ చైర్మన్ రాజేందర్ సార్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ మాదాల నాగూరుబాబు గారికి, మా ఆత్మీయ గురువులైన మా గురువు గారు మా సత్యప్రసాద్ శర్మ గారు, నన్ను ఇక్కడి వరకు తీసుకురావడానికి ముఖ్యమైన కారకులు మా శర్మ గారు. నేను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 1 ఇయర్లో నాకు పరిచయం అయ్యి ఇప్పటి వరకు మేము కలిసి ఉన్నామంటే అది మా బంధం ఎలా ఏర్పడిందో నాకు తెలియదు. ఆయన ద్వారానే మన ఫిలిం ఛాంబర్లో కూడా నేను జాయిన్ అవ్వడం జరిగింది. మన ఫిలిం ఛాంబర్లో జాయిన్ అయిన తర్వాత చక్కగా కౌలాస్ కోట అనే ఒక మూవీకి రైటర్గా, పూర్తి రైటర్గా, డైలాగ్ వర్షన్ కాదు అని స్టోరీ కాకుండా పూర్తి స్టోరీ మొత్తానికి రైటర్గా నేను ఉండి ఆ స్టోరీ రాయడం అనేది జరిగింది. దానికి మన ఫిలిం ఛాంబర్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. అలాగే జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్గా కూడా నన్ను ఎన్నుకున్నది తెలంగాణ తరపున. ఎందుకంటే తెలంగాణలో మరుగున పడిపోయినటువంటి కళాకారులు చాలామంది ఉన్నారని సార్ వాళ్ళతో చెప్పడం జరిగింది. ఆ కళను నిరూపించుకోవడానికి వాళ్ళకి స్టేజ్ అనేది లేదు. వాళ్ళు ఎంతో పాటలు పాడాలని, ఒక యాక్టింగ్ చేయాలని, ఒక ఏదో చేయాలన్న కళ ప్రతి ఒక్కరిలో ఇట్లా మొలకెత్తుతుంది. వస్తున్నారు బయటికి వీడియోల పరంగా అలా ఇలా వెళ్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఇంతకుముందు అయితే సోషల్ మీడియా లేదు, నాటక రంగం ఉండేది. ఒకప్పుడు మా నాన్నగారు నాటకాలు నేర్పించే గురువు, ఆయనదే నీకు వచ్చింది అంటారు చాలామంది నాకు. ఆయన నాటకాలు నేర్పిస్తుంటే నేను పాత్రలకి డైరెక్షన్ చేసేవాడిని. ఈరోజు అదే రైటర్గా నేను ఇక్కడ నన్ను నిలబెట్టిందేమో అని నేను అనుకుంటాను. అలాగే మా జిల్లాలో నేను తిరుగుతున్నప్పుడు చూసింది చాలామంది కళాకారులు. ఒకరు పాట పాడుతుంటారు, పని చేస్తూ పాట పాడేవాళ్ళు, ఆ యాక్టింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కనబడుతున్నారు, డ్యాన్స్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి నిరూపించుకోవాలో స్టేజ్ దొరకట్లేదు. ఇండస్ట్రీకి వచ్చి కూడా సంవత్సరాల పాటు ఇక్కడ ఉండి అవకాశాలు దొరకక వెళ్ళిపోయి మళ్ళీ పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కొంతమంది నా కళ్ళల్లో పడ్డారు, నేను చూశాను. అలాంటి వాళ్ళలో నేను ఒకరిని 2010లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటి వరకు కనీసం ఒక 30 నుంచి 35 సినిమాలకు నేను రైటర్గా కొన్ని డైలాగ్ వెర్షన్లు అవన్నీ రాశాను. కానీ ఏ సినిమా ద్వారా నాకు స్టేజ్ దొరకలే. స్టేజ్ పైన ఇతను ఒక రైటర్ అని నన్ను ఎవరు ఎక్కడా చూపించలేదు. వెనకే ఉండవు, డైరెక్టర్ వెనకే ఉండి రాయడము, వాళ్ళకి ఇచ్చేయడము, వాళ్ళు చేసుకోవడము. మంచి హీరోలకు రాశాను, చిన్న హీరోలకు కూడా కాదు. కానీ నాకంటూ ఆ స్టేజ్ రాలే. ఈరోజు మన ఫిలిం ఛాంబర్ ద్వారా నాకు ఒక సినిమాకి రైటర్గా, పూర్తి రైటర్గా చేసే అవకాశం నాకు వచ్చింది. గర్వంగా చెప్తున్నాను, ఈ సినిమా ద్వారా నేను ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో నిలబడతాను. నాలాంటి వాళ్ళని ఎందరినో బయటకు తీసుకురావాలన్న నాకు ఒక తపనతో నేను మా జిల్లాలో తిరుగుతున్నప్పుడు గురువుగారైన నారాయణ మహర్షి గారు నాకు పరిచయం కావడం. ఆయన కన్నా ముందు దినేష్ గారు అని ఆయన ఇప్పటికీ మ్యూజిక్ క్లాసులు చెప్తూ ఉంటాడు. కానీ ఆయనకి ఇప్పటి వరకు ఏ స్టేజ్ మీదకి ఎవరు పిలిచి గౌరవించింది లేదు. ఎంతోమందికి సంగీతం నేర్పిస్తూ ఉంటారు. ఆయన మంచి కీబోర్డ్ ప్లేయర్. అయితే నేను అతనితో కలిసిన తర్వాత ఆయన నాకు ఒక మాట చెప్పాడు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ అందరూ, ఒకసారి కలుద్దామని. అంటే నేను వెళ్ళి గురువుగారిని, ఇంకో కొంతమంది వాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు లక్ష్మణ్ గారు, ప్రసాద్ గారు, వీళ్ళందరినీ నేను వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళు చాలా మంచి ప్రోత్సహించి, అయ్యా మేము వస్తాం, కానీ మాకు ఎలా రావాలో ఏం చేయాలో మాకు తెలియదు, మేము ఏ విధంగా చేయాలంటే మీరు ముందు మన ఫిలిం ఛాంబర్లో మీరు సభ్యులు కండి, తర్వాత మీకు స్టేజ్ అంటే ఏంటిది, మీ కళ ఏమున్నా నిరూపించుకోవడానికి మేము మా సార్ వాళ్ళందరూ మీకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని చెప్పడం జరిగింది. అయితే గురువుగారు రాసినటువంటి సాంగ్ ఆల్రెడీ మామూలుగా రికార్డింగ్ చేశారు, కానీ ఎవరికీ తెలియదు, వాళ్ళ దగ్గరనే ఉంది. దాన్ని వరల్డ్ వైజ్గా మన ఫిలిం ఛాంబర్ ద్వారా ఈరోజు రిలీజ్ చేద్దామని వాళ్ళని ఆహ్వానించాం. ఆ సాంగ్ కూడా తీసుకొచ్చాం. దీని తదుపరి సాంగ్ రిలీజ్ కాబోతుంది. నన్ను ఇలా ప్రోత్సహించి స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా రాజనల సత్య సార్కి, మా గురువుగారైన సత్యప్రసాద్ శర్మ గారికి, మన ఫిలిం ఛాంబర్ సభ్యులకు, మా రాజేందర్ సార్ గారికి,
హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.